నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 2023-24 మధ్య జరిగింది. 15-49 వయసున్న వాళ్ళపై ఈ సర్వే చేయటం జరిగింది. ఈ సర్వే ఫలితాలు ఏం చెప్తున్నాయంటే తెలంగాణలో 30% మంది మహిళలు, 32% మంది పురుషులు ఒబేస్గా ఉన్నారని తెలియజేస్తుంది. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు 2024లో స్టడీ చేశారు. వీళ్ళ స్టడీ ప్రకారం తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో 47% ఒబేసిటీ ఉందని చెప్తున్నాయి. అలాగే ఏజీ హాస్పిటల్ వాళ్ళు ఈ మధ్య సర్వే చేశారు. 1000 మంది గచ్చిబౌలి ఏరియాలోని ఐటీ ఎంప్లాయీస్ మీద ఈ సర్వే జరిగింది. ఈ సర్వే ఫలితాలు 80% ఒబేసిటీ శాతం ఉంది ఈ ఎంప్లాయీస్లో అని చెప్పి తెలియజేశారు. ఈ మధ్య కాలంలో 20లో మనం హార్ట్ అటాక్స్ చూస్తున్నాం. ఒకప్పుడు 50-60స్లో వచ్చే హార్ట్ అటాక్స్ ఇప్పుడు 20s అండ్ 30స్లో వస్తున్నాయి. 2 దశాబ్దాలు ముందరకు జరిగిన హార్ట్ అటాక్స్. దీనికి మేజర్ రీజన్ ఒబేసిటీ. మరి ఒబేసిటీకి కారణాలు ఏంటి? ప్రాసెస్డ్ ఫుడ్ తినటము, బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎమోషనల్ ఈటింగ్, స్ట్రెస్ అండ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్.